లోక్సభ ఎన్నికల రేస్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తోంది. ఎన్నికల యుద్ధంలో గులాబీ దళపతి సునామీ సృష్టించబోతున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయబోతుందంటూ సిపాక్ సంస్థ సంచలన సర్వే విడుదల చేసింది. పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టనున్నట్లు సర్వే తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మెజార్టీ సీట్లు వస్తాయని పేర్కొంది. సిపాక్ సర్వేలో బీఆర్ఎస్కు అత్యధికంగా 8 సీట్లు వస్తున్నట్లు వెల్లడించింది. 34.54 ఓట్ల శాతంతో బీఆర్ఎస్ తెలంగాణలో అగ్రస్థానంలో ఉండనుందని సర్వే తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందజేస్తారు. సీతారామరాజు, మమత, మరో నెల రోజుల్లో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అత్యధికమైన ఎంపీ స్థానాలను సాధించబోతోందని తాజాగా సిపాక్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా వీరు చేసిన సర్వే ఏదైతే ఉందో అది వాస్తవానికి చాలా దగ్గరగా వాస్తవానికి ప్రతిబింబంగా నిలిచిన సందర్భం కనిపించింది. ఆ గణాంకాలు కూడా దాదాపు సరిపోలేని నేపథ్యంలోనే ఈసారి ఈ సర్వేకు సంబంధించిన దానిపై ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సర్వేలో ప్రధానంగా సిపాక్ చెప్తున్న వివరాలను మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ 34.54% ఓట్లు సాధించడం ద్వారా రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్టు సిపాక్ అంచనా వేస్తోంది. దీనికి తోడుగా కాంగ్రెస్ పార్టీకి 30.03% ఓట్లు వచ్చే అవకాశం ఉందని, 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. ఇక బీజేపీ 27.17% ఓట్లతో 2 స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్టుగా సిపాక్ అంచనా వేస్తోంది. ఎంఐఎం కు పాత పరిస్థితికి సంబంధించిన ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు ఈ సర్వే ద్వారా తెలుస్తా ఉంది. ఈ సర్వేలో అన్నిటికంటే ముఖ్యంగా వారు చెప్తున్న కీలకమైన అంశం ఏంటంటే ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో గత 3-4 నెలల్లో రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందనే అంశం సిపాక్ సర్వేలో వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల అమలు చేయలేకపోవడం వల్లే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ కారణంగానే తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మాత్రమే న్యాయం చేయగలుగుతుందనే ఒక ధీమా, ధైర్యం, అలాగే నమ్మకంతోనే ప్రజలు బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పట్టం కట్టబోతున్నారని సిపాక్ తన సర్వేలో అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించిన అంశమే ఎక్కువగా ప్రభావిత అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. రైతాంగానికి సాగునీటి కష్టాలు, పంటలు ఎండిపోవడం, అలాగే విద్యుత్ కోతలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో కరెంటు మోటార్లు కాలిపోవడం, కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన సమస్యలు తలెత్తడం, ఇలా అనేక కీలకమైన అంశాలతో రైతులు సతమతమవుతున్న పరిస్థితి. దీనికి తోడుగా పండించిన పంట కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. అలాగే ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు సంబంధించిన హామీలు కావచ్చు, 500 రూపాయల బోనస్ కు సంబంధించిన హామీల అమలులో కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతాంగంలో కూడా అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తమవుతుందనే అంశాన్ని వారు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రజలు బీఆర్ఎస్ కి అత్యధిక స్థానాలు కట్టపెట్టేందుకు సిద్ధమవుతున్నారనేది వారు అంచనా వేస్తున్న ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. 8 స్థానాల్లో బీఆర్ఎస్ అత్యధికమైన స్థానాలు గెలిచే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 6కు పరిమితమయ్యే అవకాశం ఉంది. బీజేపీకి కేవలం 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించిన గొంతుక బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే తెలంగాణకు సంబంధించిన హక్కుల సాధన కావచ్చు, తెలంగాణ గళాన్ని బలంగా వినిపించగలుగుతారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ప్రజలు మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కట్టే అవకాశం ఉంది. అత్యధిక స్థానాలను పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా సిపాక్ సర్వే స్పష్టంగా అంచనా వేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మమత. రైట్ సీతారామరాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.